ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరూ సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. 8 గంటలు అబ్జర్వేషన్లో ఉంచుదాం. త్వరగా నిర్ధారించుకోవద్దు, ఏం తప్పుడు వార్తలు కూడా ప్రసరించొద్దు. డాక్టర్స్ యొక్క స్టేట్మెంట్తోనే మనం అందరం ముందుకు పోవాలి. కాబట్టి వాళ్ళు క్లియర్గా వాళ్ళ హార్ట్ ఫంక్షనింగ్ని కూడా మళ్ళీ రికవర్ చేసుకొని మరి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి దీంతో పాటు వేరియస్ అన్ని డిపార్ట్మెంట్స్ ఏదైతే న్యూరాలజీ ఉన్నదో, నెఫ్రాలజీ ఉన్నదో, వీరందరూ కూడా కార్డియాలజీ, ఇంటెన్సివ్ కేర్ అందరూ కోఆర్డినేషన్లో అబ్జర్వేషన్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి 48 గంటలు వీ షుడ్ వెయిట్ అండ్ సీ. మనకి ఇప్పుడిప్పుడే రెస్పాన్స్ వస్తూ ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. కాబట్టి లెట్స్ హ్యావ్ పేషెన్స్. కొంచెం ఓపికతోని కొంచెం ఓపికతోని ఉండాలి. ఇది 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 చాలా క్రిటికల్, అంటే సంక్లిష్టమైనటువంటి సమస్య, ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. కాబట్టి మనము ట్రీట్మెంట్ నడిచేటప్పుడు కొంచెం సహనంతో ఓపికతో ఉంటే మనకు కూడా పాజిటివ్గా మనకి రెస్పాండ్ అవుతున్నప్పుడు కొంచెం అందరూ కూడా ఓపికతో ఉండాలి. కాబట్టి ఇప్పుడే మనమే అన్నీ నిర్ధారించుకొని మనమే మాట్లాడితే కాదు కదా. కాబట్టి గతంలో కూడా వారు కొన్ని ఇబ్బంది పడుతున్న నెఫ్రాలజీ ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ట్రయింగ్ దర్ బెస్ట్. ఇప్పుడు నేను డాక్టర్ చెప్పింది మీకు చెప్తున్నాను. కాబట్టి లెట్ us not get into issues, please.